కార్మిక వర్గ విముక్తి ప్రదాత కార్ల్ మార్క్స్ 206వ జయంతిని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి కార్మిక వర్గ విముక్తి సిద్ధాంత ప్రదాత కార్ల్ మార్క్స్ అన్నారు. 1948లో కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను రూపొందించి ప్రపంచ మానవాళి విముక్తికి మార్గం చూపారన్నారు. కార్మిక దోపిడీని విప్పి చెప్పి దోపిడీ వ్యవస్థ మార్పునకు చేయాల్సిన వర్గ పోరాటాల ప్రాధాన్యతను ఆయన చాటి చెప్పారన్నారు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతంతో 1917లో రష్యాలో మొదలుకొని చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, ఉరువేగుల్లో కార్మిక వర్గ రాజ్యాలు ఏర్పడ్డాయన్నారు. లాటిన్ అమెరికాలో వామపక్షాలు అధికారంలోకి వచ్చాయన్నారు. ఇదే స్ఫూర్తితో భారతదేశ కార్మిక వర్గం పోరాడాలని, పెట్టుబడిదారు వ్యవస్థను కూల్చి కార్మిక వర్గం రాజ్యాధికారాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యులు అన్నమల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, సిఐటియు నాయకులు అగ్గిమల్ల స్వామి, మహిళా సంఘ నాయకులు పోచక్క తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే గొప్ప మేధావిగా దోపిడీ వ్యవస్థ విముక్తి నుంచి కార్మిక వర్గానికి ఒక మార్గనిర్దేశం సిద్ధాంతాన్ని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తరింపజేయడానికి ఆయన చేసినటువంటి కృషి అమోఘం. ఆయన జన్మించి 206 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇప్పటికి తన చిన్నతనంలోనే దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా అధ్యయనం చేసి 1848లో కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించి ఈ ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అందించినటువంటి వ్యక్తి. పెట్టుబడిదారి వ్యవస్థ కూలిపోక తప్పదు, కార్మిక వర్గం రాజ్యాధికారంలోకి రాక తప్పదు అని చెప్పి చాటి చెప్పినటువంటి వ్యక్తి. ఆయన సిద్ధాంతం సృష్టించిన తర్వాత